ప్రైజ్ ద లార్డ్. మన విమోచకుడు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరట ప్రైజ్ ద లార్డ్. మనము దేవుని పరిచర్యందు, దేవుని మార్గమందు తొణుకు పెణుకు లేకుండా పోవాలి. తొణుకు పెణుకు లేకుండా పోవాలి. ఎంతగా అంటే మనకు వినపడేటువంటివి, మనం చూసేటువంటి వాటిని బట్టి ఈ తొణుకు బెణుకు అనేది మనల్ని సమీపించకుండా మన జీవితంలో మనం ముందుకు వెళ్ళిపోవాలి. లేఖనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు ఇలాగనే ముందుకు దూసుకుపోతా ఉన్నాడు. దేవునికే మహిమ, దేవునికే ఘనత. మన ముందు ఏర్పాటు చేయబడినటువంటి జీవితము, పని, పరిచర్య, దేవుని చిత్తము ఆకాశం వచ్చి భూమి కింద పడి తల్లకిందులైనా, ఆమె అర్థమవుతుందా బాగా? ఆకాశము కిందకు వచ్చి తల్లకిందులైనా మనకి దేవుడు నిర్ణయించిన ఆయన తీర్మానము జరగక మానదు. అందుకే తొణుకు బెణుకు లేకుండా ఈ జీవితము దేవుని ద్వారా నిర్ణయించబడి ఉంది. ఈ నిర్ణయించబడినటువంటి జీవితాన్ని ఆయన నిర్ణయానుసారంగా మనకు వినపడుతున్నటువంటివి, మనం చూస్తున్నటువంటివి, వీటన్నిటిని బట్టి ఏమవుతుందో అనే ఆలోచన రానియొద్దు. మత్తయి సువార్త 26:2. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పాను. వీటన్నిటికీ ముందే ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే తన శిష్యులని బలపరుచుకుంటూ వస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. నేను కూడా దేవుని ప్రజలకి దేవుడు ఏమన్నా తెలియజేసిన అనుకోండి, 1కి 10 సార్లు ఆ తెలియచేయబడినటువంటి ఎవరి జీవితంలో తెలియచేయబడింది జరగబోతున్నదో నాకు ఎదురుపడిన ప్రతిసారి కూడా వారికి చెప్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు దానికి తగ్గట్లుగా ప్రిపేర్ అవుతారు, దానికి తగ్గట్లుగా ముందుగానే సిద్ధపడి ఉంటారు. వాళ్ళు ఎదురుపడ్డారా చెప్పకుండా మాత్రం ఉండను. ఎదురుపడారంటే 1కి 2 సార్లు ఖచ్చితంగా చెప్తా, 1 కంటే ఎక్కువ సార్లు చెప్తా. ఇదిగో జరగబోయేది, ఇది ఎట్లున్నారు, దానికి తగ్గట్లుగా రెడీ అవుతున్నారా లేదా అనే విషయము ఖచ్చితంగా వస్తుంది. యేసు ప్రభు వారు కూడా ముందుగానే తెలియజేసిండు, ఆయన శిష్యులకి ముందుగానే తెలియజేసిండు. సరే, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. తను ఎప్పుడో జరగబోతుందని తెలుసుకొని ఇట్లా జరుగుతుంది అని ఉన్నాం. ఆ పరిస్థితి వచ్చి అది జరిగే క్రమంలో అప్పుడు ఉన్నటువంటి హృదయ స్థితి ఆ జరిగే సమయంలో ఉండదు. పరిస్థితుల ప్రభావం వల్ల కొంచెం కలవరానికి గురవుతాం. ముందే చెప్పింది, కానీ పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు కొంచెం కలవరం అనేది వస్తుంది. యేసు ప్రభు వారు ఆ కలవరానికి దాదాపుగా గురికాల ఒక్కసారి
ఆ ముందు రోజు, ఆయన అప్పగించబడేటువంటి రోజు కలవరానికి గురయ్యి అయినా కానీ దేవుని చిత్తానికి అప్పచెప్తాడు. ఆ చెమట అనేది రక్తంలాగా కింద పడతా ఉంది. అంతా కలవరానికి, ఆ టెన్షన్కి గురైపోయాడు. అయినా కానీ దేవుని మీద విశ్వాసం ఏం చేస్తా ఉన్నదంటే ధైర్యంగా కలవరానికి గురి కావద్దు అనే విధంగా నిలబెడతా ఉంది. దేవునికే మహిమ కలుగును గాక. ఆయన ఎంతటి దేవుడు అంటే, ఎంతటి శక్తిమంతుడు అంటే, మన జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి బలమైనటువంటి దాని నుంచి మనల్ని విడిపించుట కొరకే మనకి అండగా ఉంటాడు. ఏదైనా సరే ఎదురు పడతా ఉన్నదనుకోండి, ఆ ఎదురు పడేటువంటి దాంట్లో మనకి దేవుడు ఏం చేస్తాడంటే అండగా ఉంటాడు. మనమే ఏమవుతామంటే ఆ పరిస్థితుల ప్రభావం వల్ల భయానికి, కలవరానికి, ఆందోళన చెంది వెనుక తీస్తూ ఉంటాం. ఆయన వెనుక తీయడు, ఆయన పక్కకు తప్పుకోడు, అలాగ నిలబడి ఉండాలి. యేసుప్రభు వారు శిష్యులతో చెప్తా ఉన్నాడు, మీకు చెప్పే కదా ముందుగానే, మరి 2 దినాలైన తర్వాత పస్కా పండుగ వస్తుంది. అప్పుడు నన్ను ఈ లోకం అనేది బంధిస్తుంది, ఈ అధికారం అనేది చేజిక్కించుకుంటుంది నన్ను. కాబట్టి మీకు తెలుసు కదా ఏం చేయాలో, అదే చేయండి అని చెప్తాడు. కలవరపాటుకి గురి కావద్దు ముందే చెప్తా ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక. నిలబడి ఉంటే ఆయనలో ఉండాలి. నిలబడలేని పరిస్థితి వచ్చి మనం ఒకవేళ లేమనుకోండి, ఆయనలో మనల్ని ఆయన నిలుపుకుంటాడు. ఆమేన్. సమస్త ఘనతకు అర్హుడైన దేవునికి ఈ రీతిగా స్తుతి చెల్లించటంలో ఏ మాత్రం కూడా కలవరము, భయం అనేది రానియొద్దు. మనం నిలబడి ఉన్నాం అనుకోండి, ఆయనలోనే నిలబడి ఉండాలి. ఒకవేళ మనం లేము, ఈ లోకంలో నుంచి మనం కొట్టివేయబడ్డాం, మన పేరిక లోకంలో ఎవరు ఎత్తరు. ఆ తర్వాత ఆయన మనల్ని ఆయనలో నిలుపుకుంటాడు. అది ఆయన చేతిలో ఉంది. కాబట్టి యేసు ప్రభు వారు ఆయన జీవితంలో, ఆయన పరిచర్యలో ఎంతటి కలవరానికి లోనైనా సరే, ఆ కలవరపాటులో కూడా నీవు నిర్ణయించినటువంటి తీర్మానానికి నేను లోబడి ఉంటా. ఎదురున్నటువంటి ఈ బలమైనది ఏదైతే ఉంటుందో అది బలహీనపరచబడుతుంది. క్రీస్తు వారి ఉద్దేశము, ఆయన యొక్క విశ్వాసము చూడండి. క్రీస్తు విశ్వాసము దేవుని మీద. దేవుడు ఏది కూడా ఆయన ప్రజల ముందు నిలబెట్టడు. అది వచ్చే సమయంలో, అది వచ్చిన తర్వాత అనేకులు ఏం చేస్తారంటే కలవరాలకి లోనైపోయి వెనుక అడుగేస్తారు. కానీ ఆయన తీర్మానం అలాగే ఉంటుంది. యేసుప్రభు వారు వెనక అడుగు వేసే పరిస్థితి వచ్చినా సరే పూర్తిగా దేవునికి లోబడిపోయాడు. కనుకనే దేవుని వాగ్దానము మనకి ఈరోజు సెలవిస్తూ ఉంది. ఆయన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనం. నా బలమా త్వరపడి నాకు సహాయము చేయము. దేవుని వాగ్దానము, ఆయన త్వరపడి మనకు సహాయం చేసే దేవుడు. ఎప్పుడంటే నిర్ణయ కాలం వచ్చినప్పుడు. యేసుప్రభు వారు శిలువ ఎక్కక ముందు దేవుడు సహాయం చేస్తాడా? త్వరపడి సహాయం చేస్తాడా?
ఈ లేఖనం మనం ఒకసారి పరిశీలిస్తే, ఆయన సిలువ ఎక్కక ముందు దేవుడు క్రీస్తుకు సహాయం చేస్తాడా? త్వరపడి రా, తొందరగా రా, నేను సిలువ ఎక్కి మరణం చెందబోతా ఉన్నా, రా తొందరగా రా అని చెప్పానంటే వస్తాడా? నేను రాను అని దేవుడు తీర్మానం, వస్తా అని కాదు, నేను రాను అని దేవుడు తీర్మానించాడు. ఆయన ఎప్పుడు వస్తా అన్నాడంటే చనిపోయి 3 రోజులు కావాలి. యోనా ఎలాగుంటాడో చేప కడుపులో 3 రోజులు, అలాగా 3 రోజులు కావాలి, అప్పుడు నేను త్వరపడి వస్తా అని ఉంటుంది. అందుకే తెల్లవారక ముందే, ఇంకా చీకటి ఉండగానే వచ్చేసాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆయన త్వరపడి మనకు సహాయం చేస్తాడు. ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు ఆయన వెయిట్ చేయడు, నిరీక్షణ కలిగి ఉండడు, నిరీక్షణ ఉంచడం మీరు అని చెప్పడం. ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు ఆయన మన యొద్దకు వచ్చి ఆయన చేతి బలము ఎంతటిదో మనకే చూపిస్తాడు. ఎందుకంటే నిరీక్షణ కలిగి ఆ పరిస్థితిలో మనల్ని మనము విశ్వాసం అనేటువంటి ఆయన యొక్క కృపలో స్థిరపడి ఉన్నాం కాబట్టి, ఆ సమయం వచ్చేంత వరకు ఆ విశ్వాసం అనేటువంటి ఆయన కృపలో స్థిరపడి ఉండాలి. ఆ కృప ఏం చేస్తుందంటే మనల్ని పడిపోనివ్వదు. మన విశ్వాసం అనేది ఆయన మీదనే ఉండాలి ఆయన వచ్చేంత వరకు. ఆ పరిస్థితుల మధ్యలో మనం కూలబడిపోవద్దు. పరిస్థితులను చూసి అయ్యో ఏం జరుగుతుందో, దేవుడు వస్తాడు కదా ఇంకా రాలా, ఆయన నిర్ణయించిన సమయం రావాలా. ఆయన తీర్మానం ఏంది? యేసు ప్రభు వారు చనిపోవాలా, 3వ దినాన్ని మాత్రమే లెగవాల. చనిపోక ముందు దేవుడు రాడు, చనిపోయిన తర్వాత రాడు, 3 దినాలు గడిచిన తర్వాత మాత్రమే వస్తాడు. ఈలోపు కలవరాలకి పరిస్థితులు చూసి వాడు ఎట్లా మాట్లాడుతుండో, వీడు ఎట్లాగా సంతకం పెట్టిందంటే ఏమవుతుందో ఏమో అనేటువంటి పరిస్థితి ఆలోచన వచ్చింది అనుకోండి, తీసేయటమే. ఇంట్లో చెత్తని బయట ఎట్లా పడేస్తామో అనవసరమైనటువంటి కలవరాలని తీసి బయటపడేయాలి. ఆమేన్. ఆయన నిర్ణయించినటువంటి కాలం వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు ఆయన తప్పక వస్తాడు, ఆలస్యం చేయడు, తొందరపడి వస్తాడు. ఆమేన్. మన జీవితాలను దర్శించగలిగిన దేవుడు, మన జీవితాలను విమోచించగలిగిన దేవుడు త్వరపడి మన పక్షంగా నిలబడి దేవునికి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు వారి తండ్రి, మీ పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా అర్రులు చాచి, పరిశుద్ధుడా, అసమానమైనటువంటి పరిస్థితుల్లో కలవరాలకి భయానికి లోపడుచున్న ప్రతి ఒక్కరిని చాచినటువంటి మీ దక్షిణ హస్తముతో పట్టుకొని పడిపోక నిలిచినట్లు, లోకంలో తండ్రి ఓడిపోక నిలబడేటట్లు నీ స్వాస్థ్యమును, నీ పరిచర్యాన్ని దర్శించి నీవు నిర్ణయించిన సమయం వచ్చేంత వరకు నీ పరిపూర్ణమైనటువంటి కృపను విడిచి తిరగకుండా నీ కృపలో తండ్రి నిలిచి ఉండుటకు, క్రీస్తు వారు ఎలాగైతే, రక్షకుడైన క్రీస్తు ఏ రీతిగా విశ్వాసము చూపించి నీ తట్టుగా నిలబడి ఉన్నాడో అదే స్థితిని తండ్రి ఇప్పుడున్నటువంటి ఈ పరిచర్యకి, నీ ప్రజలకి ఆ స్థితిని కలిగి ఉండుటకు సహాయము దయచేయమని పరలోకపు తండ్రి మీ పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉన్నాను. మీ కృప చొప్పున నాయన ఈ విన్నపాలను దీవించమని మీ దయ కలిగినటువంటి నామమునకు ప్రార్థిస్తూ, యేసుక్రీస్తు కృప కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధుడైన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండను గాక. ఆమేన్. ఆమేన్.